Find the length of the tangent from a point 2, 3 to the circle x square plus y square equal to 4. నేనేమంటానంటే ఇప్పుడు లెంత్ ఆఫ్ ది ట్యాంజెంట్ అనే పాయింట్ x1, y1 దగ్గర ఉందనుకోండి. అప్పుడు సర్కిల్ అనేది x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈక్వల్ టు r స్క్వేర్ అయిందనుకోండి. లెంత్ ఆఫ్ ది ట్యాంజెంట్ ఫార్ములా ఏంటంటే స్క్వేర్ రూట్ ఆఫ్ x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ మైనస్ r స్క్వేర్. అలా చూస్తున్నాండి అమ్మా. x1 y1 అంటే ఇక్కడ ఎంత ఉన్నాయి 2, 3. 2 స్క్వేర్ అంటే 4, y1 అంటే 3 కదా, 3 స్క్వేర్ అంటే 9. ఇలాగే చూస్తున్నాండి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు 4. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. అంటే ఆర్ స్క్వేర్ వాల్యూ ఎంత 4. డైరెక్ట్గా 4 అని రాశా. 4 4 క్యాన్సిల్. రూట్ 9 అంటే ఏంటి అర్థం 3. ఫస్ట్ ఆప్షన్. అలాగే ఈ ప్రాబ్లం కూడా చూడండి అమ్మా. ఇఫ్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ 2 నెంబర్స్ ఈస్ 18 అండ్ దేర్ ఎల్సిఎం ఈస్ 378. చదవంగానే మీకు ఏమొచ్చేయాలి? ప్రొడక్ట్ ఆఫ్ ది 2 నెంబర్స్. ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ ఈక్వల్ టు ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్. నెంబర్స్ ఏమి ఇచ్చాడు? 18 ఇంటూ 378. నన్ను ఏమడిగాడు? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ పాసిబుల్ పేర్. నేనేమంటానంటే 18కి 378కి ఎల్సిఎం ఏంటి? 378 కదా. మీకు తెలియలేదు, అప్పుడు ఎలా చేయాలి చూడండి. ఈ రెండిట్లో పెద్ద నెంబర్ ఏది? 378. 378లో 18 పోతుందో లేదో చెక్ చేయండి. 18 రోజుల 36 ఒకసారి పోతుంది కదా. సో ఖచ్చితంగా ఎల్సిఎం ఎంత? 378. ఇప్పుడు ఈ నెంబర్స్ని ఎల్సిఎం చేస్తే కూడా 378 రావాలి. 252 ఉందమ్మా. అవ్వదు. ఖచ్చితంగా ఏంటమ్మా? థర్డ్ ఆప్షన్. డౌట్ ఉంటే చెక్ చేద్దాం. 126 ఉంది కదా. 126 మూల ఎంత? 378. ఇంకొక లాజిక్ కూడా ఉంది, అది చెప్తాను చూడండి. ఇప్పుడు ఈ రెండు నెంబర్లకి హెచ్సిఎఫ్ ఎంత? 18కి 378కి 18. ఇప్పుడు మనకు వచ్చిన ఆప్షన్ 54 126 కదా. ఈ రెండు నెంబర్లకు కూడా హెచ్సిఎఫ్ ఎంత అంటే 18 వస్తుంది. ఎవరికైనా డౌట్ ఉంటే చెక్ చేయండి. ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ 12 ఆరెంజెస్ ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 9 ఆరెంజెస్. చూడండి అమ్మ, కాస్ట్ ప్రైస్ ఆఫ్ 12 ఆరెంజెస్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 9 ఆరెంజెస్. అప్పుడు కాస్ట్ ప్రైస్ ఎంత అంటే 9, సెల్లింగ్ ప్రైస్ ఎంత అంటే 12. ఇక్కడ రాస్తున్నాను చూడండి. కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ రేషియో ఎంత? 9:12. అంటే 3 ఎక్కల్లో 3:4 సార్లు పోతుంది. ఇప్పుడు నాకు ప్రాఫిట్ ఎంత? సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ 1 వచ్చింది. తర్వాత అండ్ ద డిస్కౌంట్ ఆన్ 10 ఆరెంజెస్. చూడండి, డిస్కౌంట్ ఆన్ 10 ఆరెంజెస్ ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ ఆఫ్ 5 ఆరెంజెస్. మళ్ళీ ఇందాకలాగానే అప్పుడు డిస్కౌంట్ అంటే ఎంత వస్తుంది? 5. ప్రాఫిట్ అంటే ఎంత వస్తుంది? 10. 5 ఎక్కంలో ఇది ఒకసారి, ఇది 2 సార్లు. ఇక్కడ ప్రాఫిట్ నాకు ఎంత వచ్చిందమ్మా? 1 వచ్చింది. ఇక్కడ 2 ఉంది. నేనేం చేస్తానంటే ఈ 1:2ని డివైడెడ్ బై 2తో డివైడ్ చేస్తా. అప్పుడు ఇది 1/2, ఇది 2/2. 1/2 అంటే 0.5, 2/2 అంటే 1. మీకు అర్థం కావాలని ఇలా చెప్పా. డైరెక్ట్గా 0.5 1 అని రాస్తా. ఇప్పుడు ప్రాఫిట్ ఇక్కడ ఉంది, ఒకటే ఉంది, ఇక్కడ ఒకటే ఉంది. అప్పుడు డిస్కౌంట్ ఎంత వచ్చింది నాకు? 0.5. అడిగింది ఏంటిదమ్మా? పర్సంటేజ్ ఆన్ డిస్కౌంట్. ఫార్ములా రాసుకోండి. డిస్కౌంట్ ఆన్ పర్సంటేజ్ ఈక్వల్ టు డిస్కౌంట్ బై మార్క్డ్ ప్రైస్ ఇంటూ 100. డిస్కౌంట్ 0.5 వచ్చింది. మార్క్డ్ ప్రైస్ అంటే ఏంటి? సెల్లింగ్ ప్రైస్ ప్లస్ డిస్కౌంట్. సెల్లింగ్ ప్రైస్ ఇందాకడే నాకు వచ్చింది కదా. ఇదిగోండి, సెల్లింగ్ ప్రైస్ అంటే 4, డిస్కౌంట్ అంటే 0.5 అంటే 4.5. 0.5 బై 4.5 ఇంటూ 100. పైన కింద పాయింట్స్లు ఉన్నాయి. ఇది 5 ఎక్కంలో ఒకసారి, 9 సార్లు. 100/9 ఎంత? 11.11%. చాలా చాలా ఇంపార్టెంట్ అండి బిట్టు. ఈ ప్రాబ్లం నేర్చుకోవడానికన్నా ముందు కొన్ని మాట్లాడతాను, జాగ్రత్తగా వినండి. జనరల్గా మిడ్ పాయింట్ అంటే ఏంటమ్మా? 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు x1 + x2/2, y1 + y2/2. ఈ ఫార్ములా తెలియకపోతే గుర్తుపెట్టుకోండి. 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు మిడ్ పాయింట్ అంటే ఫార్ములా ఇది. ఇప్పుడు ప్రాబ్లం చేద్దాం.
ఇన్ ఏ ప్యారలోగ్రామ్ పీక్యూఆర్ఎస్ పీ ఇచ్చాడు, క్యూ ఇచ్చాడు, ఆర్ ఇచ్చాడు, ఎస్ నన్ను కనుక్కోమన్నాడు. ప్యారలోగ్రామ్ అని చదవంగానే మీకు ఏం గుర్తుకు రావాలి? ప్యారలోగ్రామ్కి డయాగనల్స్ ఉంటాయి. ఆ డయాగనల్స్ అనేవి ఎలా ఉంటాయంట? బైసెక్ట్ చేసుకుంటాయి. ఒకదానికొకటి ఏం చేసుకుంటాయి? బైసెక్ట్ ఈచ్ అదర్. ఇది మీకు గుర్తుకు రావాలి. ఇంకొక కాన్సెప్ట్ కూడా ఉంది. అదేంటి? మిడ్ పాయింట్ ఆన్ డయాగనల్, మిడ్ పాయింట్ ఆన్ పిఆర్ ఈజ్ ఈక్వల్ టు మిడ్ పాయింట్ ఆన్ క్యూఎస్. అయిపోయింది. ఇది తెలిస్తే ఒక మార్కు, తెలియకపోతే ఎగ్జామినేషన్లో అసలు మార్క్ అనేది పడదు. ఇప్పుడు చేద్దాం. పిఆర్ ఇవ్వండి, ఇది పి, ఇది ఆర్. మిడ్ పాయింట్ అంటే x1 + x2/2. x1 అంటే -1, x2 అంటే 7/2. మళ్ళీ y1 అంటే -1, y2 అంటే +5/2. మిడ్ పాయింట్ ఆన్ క్యూఎస్, క్యూ దగ్గర x అంటే 8, x2, ఎస్ నాకు తెలియదు కదా, ఆ పాయింట్ నేను a, b అనుకోనా? సో 8 + a/2. అలాగే x2 0 + b/2. 7లోంచి 1 తీస్తే 6, 6/2 అంటే 3, 5లోంచి 1 తీస్తే 4, 4/2 అంటే 2. 3, 2 = 8 + a/2 b/2. ఇప్పుడు ఏ కావాలంటే 8 + a/2 = ఇక్కడ 3 ఉంది కదా, 3. 8 + a = 6. a = 6లో నుంచి 8 తీస్తే -2. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. సెకండ్ ఆప్షన్ కావాలంటే 2 ఆప్షన్ కూడా చెక్ చేద్దాం రండి. b/2 = ఇక్కడ ఏ పాయింట్ ఉంది? 2. అప్పుడు b = 4. ఒక మిల్క్ మ్యాన్ మిక్స్చర్ అంట 10% వాటర్ ఇన్ ప్యూర్ మిల్క్ బట్ హీ ఈజ్ నాట్ కంటెంట్ విత్ ఇట్. మళ్ళీ అగైన్ మిక్స్ చేశాడంట 10% మోర్ వాటర్ ఇన్ ద ప్రీవియస్ మిక్స్చర్. వాట్ ఈస్ ద ప్రాఫిట్ పర్సంటేజ్? ఇనిషియల్గా 100 అనుకుందాం, 10% కలిపాడు. 100లో 10% అంటే 10 కదా, 110 అయింది. ఆ తర్వాత మళ్ళీ ఇంకో 10% కలిపాడంట. 110లో 10% అంటే 11 కదమ్మా, ఇప్పుడెంత? 121. ఇనిషియల్గా 100 ఉంది, తర్వాత 121 వచ్చింది. నన్ను ఏమడిగాడు? ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత? 21/100 × 100. 100 100 క్యాన్సిల్, 21. ఇంకొక రకంగా కూడా చేయొచ్చు. అదేంటి? 2 సార్లు ఒకే ప్రాసెస్ జరిగింది కదా, r + r + r × r/100. ఇక్కడ రాస్తున్నా r + r + r × r/100. ఇది కూడా వాడచ్చు. ఈ 0 ఈ 0 ఈ 0 ఈ 0 క్యాన్సిల్. 10కి 10 కలిపితే 20, ఇదంతా కలిపితే 1. ఎంత వచ్చింది? 21. ఏది నచ్చితే అది గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. a + b + c ఇచ్చాడు, a² + b² + c² ఇచ్చాడు, ab + bc + ca కావాలి. ఫార్ములా ఏంటి? a + b + c హోల్ స్క్వేర్ అంటే a² + b² + c² + 2 × ab + bc + ca. దీని వాల్యూ 5 ఇచ్చాడు. 5² అంటే 25. దీని వాల్యూ 29 అని ఇచ్చాడు. +2 × ఇది నాకు కావాలి కదా, మొత్తం రాయడం నాకు ఇష్టం లేక క్వశ్చన్ మార్క్ అని పెడతా. 25లో నుంచి -29 తీస్తే -4 అంట. -4 = 2 × క్వశ్చన్ మార్క్. ఈ 2 -4లో -2 టైమ్స్ పోతుంది. సో ఆన్సర్ ఎంతమ్మా? -2. x = 3 cos a cos b, y = 3 cos a sin b, z = 3 sin a. నన్ను ఇలా అడిగాడు. x² అడిగాడు కదమ్మా, దీన్ని స్క్వేర్ చేద్దారండి. అప్పుడు ఏమవుతుంది? x² ఇక్కడ రాస్తున్నా చూడండి, 3 cos హోల్ స్క్వేర్ చేశాను కదా నేను, x² అన్నాను కాబట్టి, అంటే x² దీనికి కూడా స్క్వేర్ చేస్తున్నా, 9 cos² a cos² b ప్లస్ y². అంటే ఇప్పుడు y² అంటే దీనికి స్క్వేర్ చేయాలి కదా, ప్లస్ 9 cos² a
ఇంటూ సైన్ స్క్వేర్ బి ప్లస్ జెడ్ స్క్వేర్. జెడ్ స్క్వేర్ అంటే 3 sin ఏ కదా, మళ్ళీ దాన్ని స్క్వేర్ చేస్తే ఏమవుతుంది 9 sin స్క్వేర్ ఏ. అన్నిట్లో నుంచి 9 కామన్ తెస్తా, అన్నిట్లో నుంచి 9 కామన్ తెస్తా. కాస్ స్క్వేర్ ఏ కాస్ స్క్వేర్ బి, మళ్ళీ ఇక్కడ కూడా కాస్ స్క్వేర్ ఏ సైన్ స్క్వేర్ బి, ఇక్కడ కూడా సైన్ స్క్వేర్ ఏ ఉంటుంది. అలా చూస్తుండండి అమ్మా. ఇక్కడ కాస్ స్క్వేర్ ఏ ఉంది, ఇక్కడ కాస్ స్క్వేర్ ఏ ఉంది. ఒక కాస్ స్క్వేర్ ఏ నేను కామన్ తెస్తా, అప్పుడు ఏమవుతుంది ఈ కాస్ స్క్వేర్ బి ఈ ప్లస్ ఈ సైన్ స్క్వేర్ బి, మళ్ళీ ఈ సైన్ స్క్వేర్ ఏ అలాగే ఉంటుంది. సైన్ స్క్వేర్ బి ప్లస్ కాస్ స్క్వేర్ బి, దీని వాల్యూ ఎంతమ్మా 1. అలాగే ఇక్కడ ఒక కాస్ స్క్వేర్ ఏ ఉంది, ఇక్కడ సైన్ స్క్వేర్ ఉంది, మధ్యలో ప్లస్ ఉంది. సో 9 ఇంటూ 1 ఈక్వల్ టు 9. ఎక్కడుంది సెకండ్ ఆప్షన్. కొంచెం స్పీడ్ అయ్యారు అనుకోండి ఎగ్జామినేషన్లో 9 ఇంటూ 2 పడుద్ది. ఇక్కడ ఒక కాస్ స్క్వేర్ ఏ సైన్ స్క్వేర్ బి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది కాబట్టి 9 ఇంటూ 1 ప్లస్ 1 అని రాసి 9 రోజుల్లో 18 అని పడుద్ది. అప్పుడు నన్ను పెట్టి వెళ్ళాలి, జాగ్రత్తగా చూడాలి, తప్పదు. ఈ ప్రాబ్లం చూడండి, కాసు సెక్ని ఇచ్చాడు, సెక్ను కాసులు అడిగాడు. కాస్ థీటాని ఎక్స్ అనుకున్నాను అనుకోండి, సెకండ్ థీటా ఏమవుతుంది 1/x కదా. నన్ను ఏం అడిగాడు చూడండి, కాస్ థీటాని ఎక్స్ స్క్వేర్ అనుకున్నాను అనుకోండి, అప్పుడు కాస్ థీటాని ఎక్స్ అనుకున్నాను కాబట్టి ఇది కాస్ స్క్వేర్ థీటా ఎక్స్ స్క్వేర్ అవుతుంది. అప్పుడు సెకండ్ స్క్వేర్ థీటా ఏమవుతుంది 1/x² అవుతుంది. సో ఎక్స్ ప్లస్ 1/x ఈక్వల్ టు 5 అయితే x² ప్లస్ 1/x² ఏమవుతుందమ్మా, ఈ 2 ఉంది కదా, ఈ 2 ఇటు వస్తే 5/2, 5/2 హోల్ స్క్వేర్ మైనస్ 2. 5/2 హోల్ స్క్వేర్ అంటే 25/4 మైనస్ 2. 5/2 హోల్ స్క్వేర్ అంటే ఎంతమ్మా 25/4 మైనస్ 2. 25లో నుంచి ఎల్సిఎం తీస్తే 17 ఎంత వచ్చింది, సారీ 8. 25లో నుంచి 8 తీస్తే 17/4. ఫస్ట్ ఆప్షన్. -40/56 ఇచ్చాడమ్మా. న్యూమరేటర్ అనేది -5 రావాలంట. చూడండి -40/8 అలాగే 56/8 అని రాయొచ్చు కదా, ఎందుకంటే ఇచ్చేసిన మళ్ళీ అదే వస్తుంది. చూడండి -40/8, 56/8 పైకి వెళ్తే ఏమవుతుంది, ఇలా రివర్స్ అవుతుంది కదా, 8 క్యాన్సిల్, -40/56 ఇదే ఇచ్చాడు కదా. సో పైన కింద నేను ఏం చేశానమ్మా 8తో డివైడ్ చేసి, అప్పుడు ఏమవుతుంది 8 40లో 5 సార్లు, 8 56లో 7 సార్లు. సో -5/7. నాకు ఇచ్చిన న్యూమరేటర్ -5 రావాలంట, వచ్చింది. -5/7 ఎక్కడుందమ్మా, 4th ఆప్షన్. థ్యాంక్ యూ.